హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారని కోరుకుంటూ ఎప్పటిలాగా ఈరోజు కూడా సరికొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు లైక్ చేయకపోతే నా కోసం ఒకే ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక్క లైక్ ఎంతో అమూల్యమైనది. అలా మన ఛానల్ ఎంతమందికో రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నా కోసం లైక్ చేస్తారని కోరుకుంటూ ఆ రోజు జరిగిన ఫారెస్ట్ రోడ్ గురించి చెప్తాను. నైట్ పూజ పార్టీకి వెళ్ళింది. పార్టీలో బాగా లేట్ నైట్ అయ్యింది. పూజ కారు నడుపుకుంటూ డీప్ ఫారెస్ట్లో ఎంటర్ అయ్యింది. కారు ఆగిపోయింది. ఎవరో మనిషి నడుచుకుంటూ వెళ్ళినట్టు కనిపించింది పూజకు. ఆ వ్యక్తిని చూసినట్లు ఉంది. ఎక్కడ అనుకుంటుంది పూజ. అంతా నా కర్మిలా ఇరుక్కున్నాను అనుకుంటా మౌనంగా కారు స్టార్ట్ చేస్తుంది. కానీ ఆలోచిస్తూనే ఉంది. అతన్ని ఎక్కడ చూశాను అని ఆలోచిస్తూనే ఉంది. ఒక చిత్రం అదే ఆ పార్టీ జరిగిన గెస్ట్ హౌస్లో అది కట్టిన ఆయనది పెద్ద ఫోటో ఉంది. ఫోటోకి దండ కూడా ఉంది. అంటే అతను మనిషి కాదా? ఆత్మ. అద్దంలో నుంచి వెనక్కి చూడటానికి లేదు. ఇందాక జరిగిన యాక్సిడెంట్ వల్ల అద్దం పోయింది. వెనక్కి తిరిగి ఒక్కసారి చూడాలని ఉన్నా ఏం చూడవలసి వస్తుందో, అక్కడ ఉన్నది మనిషి కాకపోతే అన్న భయంతో వణికిపోయింది పూజ. కానీ ఆత్మ అయితే ఇంతసేపు ఏమీ చేయకుండా ఉంటుందా? నాకు సాయపడడానికి వస్తుందా ఏంటి? అనుమానం అంత అనుకుంది పూజ. అంతలోనే ఫోటో గుర్తుకొచ్చింది. ఉన్న కాస్త ధైర్యం పోయింది పూజకు. హైవే దగ్గరలో ఉందిలే, కాసేపట్లో సిటీకి వెళుతున్నాం, ఏమైతే దయ్యింది అనుకుంది పూజ. వెనక్కి తిరిగి చూసింది. అక్కడ మనిషి లేడు. పైగా ఒక అస్థిపందిరం ఉంది. కళ్ళ ముందే చీకటిగా మారిపోయింది. లైట్స్ ఆఫ్ అయ్యాయి కారుకి. కారు డివైడర్ను ఢీకొట్టింది. పూజ స్పృహ కోల్పోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి పూజ హాస్పిటల్. ఎదురుగా పూజ పక్కనే అదే వ్యక్తి కనిపించాడు పూజకు.